టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్, డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ మళ్లీ ఫామ్ లోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. లైగర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఆయన డైరెక్షన్ లో వస్తున్న ప్రాజెక్టులపై ఇండస్ట్రీలోనూ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం స్లమ్ డాగ్. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం స్లమ్ డాగ్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటిస్తుండడం విశేషం. పూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్ కు విజయ్ సేతుపతి నటన తోడైతే బాక్సాఫీస్ వద్ద రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ విడుదల తేదీ విషయంలో మాత్రం మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఓటీటీ బిజినెస్ అని తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో థియేట్రికల్ రిలీజ్ కు ముందే డిజిటల్ రైట్స్ ను లాక్ చేసుకోవడం సినిమా నిర్మాణంలో ఒక కీలక భాగం. అయితే స్లమ్ డాగ్ చిత్రానికి సంబంధించి సరైన ఓటీటీ పార్ట్నర్ ఇంకా దొరకలేదని తెలుస్తోంది. నిర్మాతలు ఆశిస్తున్న రేటుకు ఓటీటీ సంస్థలు ఆఫర్ చేస్తున్న ధరకు మధ్య పొంతన కుదరకపోవడంతో ఈ సందిగ్ధత నెలకొంది. ఈ డీల్ కుదిరిన వెంటనే సినిమా అధికారిక విడుదల తేదీని ప్రకటించాలని పూరి నెక్స్ట్ టీమ్ భావిస్తోంది. అప్పటి వరకు ఈ సస్పెన్స్ కొనసాగేలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ మరియు చార్మి కౌర్ సంయుక్తంగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇది కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు సీనియర్ నటి టబు, యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ మరియు కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంతటి భారీ స్టార్ కాస్టింగ్ ఉండడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు చేస్తోంది. రీసెంట్ బ్లాక్ బస్టర్ యానిమల్ చిత్రంతో తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. పూరి సినిమాల్లో సాంగ్స్ మరియు బీజిఎం ఎప్పుడూ సెన్సేషన్ గా ఉంటాయి. మరి హర్షవర్ధన్ తన మ్యూజిక్ తో ఈ సినిమాను ఏ రేంజ్ కి తీసుకెళ్తారో చూడాలి. గత కొన్నేళ్లుగా పూరి జగన్నాథ్ కెరియర్ ఒడిదుడుకులతో సాగుతోంది. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్నప్పటికీ లైగర్ ఫలితం ఆయనను తీవ్రంగా నిరాశపరిచింది. అందుకే స్లమ్ డాగ్ తో తన సత్తా ఏంటో మళ్లీ నిరూపించుకోవాలని పూరి కంకణం కట్టుకున్నారు. టైటిల్ మరియు పోస్టర్ చూస్తుంటే ఇది ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాలా కనిపిస్తోంది. సినిమా లవర్స్ అందరూ ఇప్పుడు స్లమ్ డాగ్ అఫీషియల్ రిలీజ్ డేట్ కోసం 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఓటీటీ డీల్ త్వరగా ఖరారైతే అతి త్వరలోనే ప్రమోషన్స్ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఈ చిత్రం పూరి జగన్నాథ్ కు పూర్వ వైభవాన్ని తెస్తుందో లేదో చూడాలి.